మీరు రిటైర్డ్ డీజీపీ అలాగే నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీకి ఉన్నారు. నిజంగా ఈ రోజున మీరు కూడా మీ పార్టీ తరపున రిటైర్ అయిన తర్వాత కూడా మీరు ఏదో ఒక సమాజంలో ఏదో ఒకటి మీ వంతుగా పాత్ర పోషిస్తూ సమాజంలో ఇప్పుడు నిజంగా ఆర్ నారాయణమూర్తి గారు సినిమా తీశారు, మీకు అవేర్ ఆఫ్ దట్. యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. వారు మా సినిమాకి ఆహ్వానిస్తే నేను అక్కడ మన జూమ్లో నా సోదరుడు కూడా ఆయన కూడా దానికి సినిమాకి వచ్చారు, కుమారస్వామి గారు. నిజంగా 3 నెలల నుంచి మేము చూస్తుంటే కళ్ళకు కట్టినట్టు మొత్తం ఆ సినిమా చూస్తే ఈ కార్పొరేట్ దందా ఏ విధంగా ఉందో ఒక 3 శతాబ్దాలుగా తిష్ట వేసింది ఈ తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఎంటైర్ దేశవ్యాప్తంగా వీళ్ళు మొత్తం ఒక మహావృక్షంలాగా వెదిగారు. ఆ డబ్బులన్నీ కూడా మధ్యతరగతి బీద ప్రజానికానివి. ఎందుకండి ఈ రోజున ట్యాక్స్లు కట్టి సంపాదించిన డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేయడం ఏంటి, ప్రభుత్వాలను వీళ్ళు గుప్పుడులో పెట్టుకోవడం ఏంటి? మీలాంటి రిటైర్డ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్లు కూడా పోరాడుతుంటే ఈ తెలంగాణ గడ్డ మీద నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమం చేశారు, మలిదశ తెలంగాణ ఉద్యమం చేశారు. కానీ ఇక్కడ విద్యాకు చట్టం కోసం నిజంగా నారాయణమూర్తి గారి సినిమా చూశాక తెలుగు రాష్ట్రాలలో అధికారుల్లో, మంత్రులలో, ముఖ్యమంత్రులలో మార్పు వస్తుందని నేను చెప్పక తప్పదు. ఏమంటారు సార్ మీరు? ఏం మార్పు రాదండి. ఎస్, మిగిలిన మిత్రులకి, కుమారస్వామి గారికి, అలానే మరొక ప్యానలిస్ట్ నేను మిస్ అయ్యాను, లేట్ గా జాయిన్ అయిన వారి పేరు నాకు క్రాంతి కుమార్ గారికి మీకు శుభాభివందనాలు. ఇందులో ఏంటంటే ఈ మార్పు రాదు. ఈ ప్రభుత్వాలు ఏంటంటే వీళ్ళకి ఇవన్నీ తెలియక కాదు. ఈ నిద్ర పోయే వాళ్ళని లేపచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని లేపలేదు. ఇక్కడ దాదాపుగా లక్షలాది స్టూడెంట్స్ 2 రాష్ట్రాలు చదువుతున్నారు. ఈ ఎమ్మెల్యేల కుటుంబాలకు చెందిన వాళ్ళు, మంత్రుల కుటుంబాలకు చెందిన వాళ్ళు, అట్లానే సెక్రటరీలు, కమిషనర్లు, ఆఫీసర్లకు చెందిన కుటుంబాల వాళ్ళు చాలా మంది ఈ ప్రైవేట్ కాలేజెస్ లోనే చదువుతారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆల్సో. ఇందులో సమస్య తెలియదు ఏం కాదు, ఇది సమస్య తెలుసా? రైట్. ఏంటంటే మన ప్రభుత్వాలు ఈ రోజున ఏంటంటే కార్పొరేట్ కాలేజెస్ ఒక క్రమ పద్ధతిలో మరి పార్టీలకు చందాలు ఇస్తాయి, రైట్, అధికారులకు మామూళ్ళు ఇస్తాయి, రైట్. సో ఇది ఒక పద్ధతిలో సాగుతుంది వీళ్ళ యొక్క దందా. అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవటంతో చాలా ప్రాఫిట్స్ వీళ్ళు సంపాదిస్తున్నారు. ఈ పెద్ద ఎంఎన్సీస్ గా తయారైనాయి. మరి ఇది అందరికీ ఎడ్యుకేషన్ అందించాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యత. విద్య, వైద్యం 2 వాళ్ళ బాధ్యత. ఈ రెండింటినీ కూడా ప్రైవేట్ చేతుల్లో పెట్టేస్తున్నారు. రైట్. కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, అటు మెడికల్ కాలేజ్ కానీ, ఏదైనా కానీ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, అదర్ ఎడ్యుకేషన్, అట్లానే హాస్పిటల్స్, కాలేజెస్ అన్ని కూడా ప్రైవేట్ సంస్థల్లో పెడుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్య డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా బాగా పెరిగిపోయింది. రైట్ రైట్. అంతేకాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ బయట విదేశీ సంస్థలు ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో రైట్ వాటితో ఇక్కడ పార్ట్నర్షిప్ తో కూడా మనం యూనివర్సిటీలు తయారు చేస్తాం. రైట్ రైట్. అసలు చదవటం అనేది ప్రైవేటైజ్ అయిపోయింది టోటల్ గా. ప్రభుత్వం అసలు ఏం పని చేస్తుందంటే ఈ రోజున నాకు అర్థంగా సొంతంగా చేసే పని ఏంటి? ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఒక కాంట్రాక్టర్కి ఇస్తుంది. ఇంజనీర్లు ఏం కట్టరు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి రాదు, వాళ్ళు నా ప్రాక్టీస్ చేయరు కాబట్టి వాళ్ళ ఉద్యోగం కూడా మర్చిపోయారు ఇంజనీర్. అసలు సొంతంగా చేసే పని ఏంటి? ఒక పోలీసింగ్ ఒకటి తప్పిస్తే, ప్రభుత్వ పరంగా చేసేది ఒక పోలీసు పరంగా అది తప్పిస్తే వేరే ఏది కూడా సొంతంగా ఈ ప్రభుత్వం చేయట్లే. అన్ని కూడా అవుట్ సోర్స్డ్. రైట్. సో ఎడ్యుకేషన్ పూర్తిగా అవుట్ సోర్స్ అయినప్పుడు వీళ్ళేమంతా గొప్పవాళ్ళండి ఈ ఎడ్యుకేషనిస్ట్. అటు నారాయణ కావచ్చు, ఇటు ఈ బిఎస్ ఈయన చైతన్య బిఎస్ రావు కుటుంబం కావచ్చు, వేరే కుటుంబాలు కూడా, భాష్యం కావచ్చు, ఎవరన్నా కానీ వాళ్ళు ఏంటి రోజు డబ్బులు లెక్క పెట్టుకోవాలి, ఎంత డబ్బులు వచ్చినాయి. ఈ స్టాఫ్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. రైట్. ఆ ప్రెషర్ తో ఈ స్టాఫ్ క్వాలిటీ కూడా వీళ్ళు ఎట్లా ఉంటారంటే కాబూలీ వాలాస్ ఉన్నారు చూడండి. మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కాబూలీ వాలా అంటే కాబూల్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటి ఒక 6 అడుగుల పొడుగున్నోళ్ళు వచ్చి భయపెట్టి వాళ్ళు వడ్డీలు వసూలు చేసుకుని వెళ్ళేవాళ్ళు, డబ్బులు వసూలు. అట్లా కాబూలీ వాళ్ళ లాగా తయారవుతారు ఈ ఎంప్లాయీస్. వీళ్ళు కూడా ఆర్గనైజ్డ్ గా బిహేవ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. సో నియంత్రణ లేనే లేదు. ప్రైవేటైజ్ చేశారు, కరెక్టే. ప్రైవేటైజ్ నీ వల్ల కావట్లే, నువ్వు ప్రభుత్వం నడపలేకపోతున్నావు. అసలు మీరంతా కూర్చొని తెల్లారులేస్తే ఏం పని చేస్తారండి మంత్రులు? నాకు అర్థం కాదు. ఏ రకమైన ప్రజాసేవ చేస్తున్నారు వీళ్ళు? ఏ రకమైన ప్రజాసేవ చేయకుండా ఇప్పుడు ఈ కాలేజెస్ సరే వాళ్ళు నడుపుతున్నారు, దాంట్లో ఏమైనా రెగ్యులేటరీ సిస్టమ్ ఉందా? ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఏమైనా మానిటర్ చేస్తున్నారా? ఆ ఎంప్లాయీస్ సరైనటువంటి జీతాలు ఉంటాయా, స్కేల్స్ ఉంటాయా?
తర్వాత వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ఏమైనా ఉంటుందా, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందా? ఏం లేదు. ముఠా మేస్త్రిలాగా ఈ మేనేజ్మెంట్ అంతా పెద్ద ముఠాల్లాగా వాళ్ళ కులపోళ్ళని, వాళ్ళకి తెలిసిన వాళ్ళని పెట్టుకుంటారు. పెట్టుకుని బాగా వసూలు చేసుకునే వాడినే పెడతారు అక్కడ ఆ మేనేజర్గా. ఆ కరస్పాండెంట్ ఎవరు ఉంటారంటే వాళ్ళ ఇక్కడి నుంచి ఎంత ఆదాయం రావాలా మనకి ఇన్స్టిట్యూషన్ లో చేస్తున్నాడా లేదా అని సొంత కులపోళ్ళని పెట్టుకుని అక్కడ నడిపిస్తూ ఉంటారు. ఏమాత్రం కూడా ప్రొఫెషనలిజం ఉండదు. ఇది మార్కెట్లో ఎట్లయితే వేరే వ్యాపారాలు చేస్తూ, వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఎట్లయితే గుంజుకుంటారో ఇది అంతే సిస్టమ్. వీళ్ళని చూసి స్టూడెంట్స్ కూడా ఏం మారుతారండి? ఏ రకమైన ఆదర్శనీయమైనటువంటి టీచర్స్ ఉన్నారు, మేనేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు విద్యార్థులు మారటానికి విద్యార్థులు కూడా అలవాటు పడిపోతారు. అందుకని అక్కడ డ్రగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. యథా రాజ్య తదా ప్రజ అన్నట్టు మంత్రులు ఎలా ఉన్నారో వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎట్టుందో, రాజకీయ నాయకుల క్యారెక్టర్ ఎట్లుందో, ఈ చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళ క్యారెక్టర్ అలానే ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందో వాళ్ళ ఎంప్లాయీస్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయీస్ ఎలా ఉన్నారో వాళ్ళు చేసేటువంటి అక్రమాలు ఈ రోజునంటే ఒకటి వెలుగులోకి వచ్చింది. మరి నిజానిజాలు తెలియనప్పటికీ ఇది జరగలేదని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి అయితే ఈ రోజున లేనే లేదు. అందువల్ల నేను అనేది ఏంటంటే ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని సరైన విద్య అందజేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్పీ స్టూడెంట్స్ ఈ రోజు రావచ్చు, అక్కడ యాజిటేషన్ చేయొచ్చు. వాళ్ళ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు ఉంది, వాళ్ళు ఏం చేయగలిగారు? ఏం చేయలేదు. ఈ రోజున వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి దాని మీద ఎలిగేషన్ చేస్తున్నారు, పెద్ద ఉద్యమాన్ని చేస్తున్నారు. అదర్వైజ్ వీళ్ళు చేసే పని ఏంటంటే చెప్పండి. సో అందువల్ల నేను బేసికల్ ఇది ప్రభుత్వాందే తప్పు, ప్రభుత్వ పాలసీస్ తప్పు, ప్రభుత్వ అధికారులు ఏమాత్రం చొరవ తీసుకోరు. ఇది కేసు ఏముందంటే అది గొప్ప విషయం కాదు. రిజిస్టర్ చేస్తారు, కావాలంటే అరెస్ట్ చేస్తారు. కానీ సంస్థాగతంగా మార్పులు చేయకుండా, వ్యవస్థీకృతమైన మార్పులు చేయకుండా మనం ఇవన్నీ చేస్తే ఇవన్నీ కంటి తుడుపు చర్యలే. ఇది ఎవరు ఏ రకమైనటువంటి భయం భక్తి లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు మీడియా పరంగా కూడా చూస్తే మీడియా కూడా కొన్ని మీడియాల్లోనే ఇది హైలైట్ అవుతుంది, మిగిలిన మీడియాలో రాదు. ఇది కారణం ఏంటంటే మీడియాకు కూడా ఈ కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే దాదాపుగా 25 లక్షల రూపాయలు పే చేయాలి. ఇంకో పెద్ద పత్రికలకు అయితే ₹1 కోటి పే చేస్తారు. సో వీళ్ళు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని చెప్పి హోరెత్తిచ్చేట్టు ప్రకటనలు కానీ ఛానల్స్ కి ఇచ్చి వీళ్ళు లక్షల కొలది రూపాయలు, కోట్ల కొలది రూపాయలు అటు అధికారులకి, నాయకులకి, ఇటు మీడియా సంస్థలకి, తమ సొంత సోషల్ మీడియాలకి ఇట్లా వ్యవస్థీకృతంగా చేసుకుంది. నిజంగా చెప్పాలంటే ఈ రోజున జనరేషన్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జరిగేటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. పిల్లల్ని అసలు ఏ మాత్రం వాళ్ళకి మెదడు లేని మనుషుల్లాగా తయారు చేసి రకరకాల వాటికి మరి పిల్లలు పాల్పడే విధంగా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఏముండదండి ఆ కాలేజెస్ లో. జస్ట్ రోబోల్ లాగా ఉంటారు పిల్లలు. సో ఇంటి దగ్గర కూడా వాళ్ళేమో అడుగుతారు, ఏరా చదువుతున్నావా ఏంటంటే, బాగా చదువుతున్నాను, వెళ్ళొస్తున్నాను అంటాడు. మరి వాడు కాన్సన్ట్రేట్ చేయలేడు, సబ్జెక్ట్ అర్థం కాదు. వాళ్ళు ఓన్లీ పందెం కోడి పుంజులు అన్నట్టు ఒక 10% మీదే దృష్టి పెట్టి ర్యాంకుల కోసం ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ రకంగా పిల్లల్ని తయారు చేస్తాయి. అందువల్ల ఇది చాలా దారుణమైన వ్యవస్థ. ఈ ఇన్సిడెంట్ అనేది నథింగ్ అనమాట, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. సరే దీని మీద ఏదో సూమోటో అరెస్ట్ లో ఏం పెద్ద సమస్య ఉందండి, వచ్చినా ఖచ్చితంగా పోలీసు యాక్షన్ తీసుకుంటుంది, తప్పదు, తీసుకుంటారు. దాంతో ఆగుతుందా? ఇది నా సమస్య. ఏంటంటే వ్యవస్థీకృతమైనటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలి, అధికారులు చేపట్టి అసలు రెగ్యులేటరీ కమిషన్స్ ఏర్పరచాలి. ఇంత కుమారస్వామి గారు చెప్పినట్టు ఒక నియంత్రణ సంస్థ ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. మరి పేమెంట్ ఏమి ఇబ్బంది నాకు అర్థం కాలేదు. వాళ్ళు కట్టలేకపోతే ఏమవుతుంది? వాళ్ళు మీరు అన్నట్టు ఇందాక టీసీలు ఉంటాయి, రకరకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయి. అప్పుడు ఆ అమ్మాయి ఈ రకంగా కనుక నిర్బంధించినప్పుడు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి చెప్పండి? స్కూల్కి ఏం వెళ్తుంది, కాలేజీకి ఏం వెళ్తుంది, ఏం చదువుకుంటుంది, ఎవరిని ఫేస్ చేస్తుంది? ఇది ఎంత అన్యాయం అండి. మన యొక్క యువతని మానసికంగా వాళ్ళ మెదళ్ళు చిదిమేస్తున్నాయి ఈ సంస్థలు, మెదళ్ళు చిదిమేస్తున్నాయి. దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. పూర్ణచంద్రారు, ఒక్క మాట చెప్పండి. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు, రిటైర్డ్ డీజీపీ, ఒక్క సమాధానంతో కొద్దో గొప్పైనా ఒక ఆన్సర్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. విద్యా వ్యవస్థ నుంచి మొదలు పెడితే మొత్తం ఈ టోటల్గా అనేక విద్యా వ్యవస్థల్లో, కార్పొరేట్ విద్యా వ్యవస్థలు కానీ, మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మన రాజ్యాంగాన్ని అనుసరించి జీవోలు, చట్టాలన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇంప్లిమెంటేషన్ చేయటంలో
మొదటి A1 అంటారా, మీ పోలీస్ భాషలో చెప్పాలంటే A1 అండ్ A2 అండ్ అక్యూజ్డ్ 1 or 2 అంటారు కదా. అసలు ఫస్ట్ ఎవరు దీన్ని ఫస్ట్ మనం సుమోటోగా స్వీకరించాలంటే ఫస్ట్ ముద్ద ఎవరు సార్? ఈ మాయలో పడుతున్న పేరెంట్సా, అధికారుల, మంత్రుల, చట్టసభల్లో కూర్చున్న ఈ ప్రతినిధుల, ఎవరు సార్ దీనికి అసలు కారణం చెప్పండి? ప్రభుత్వం. రైట్, పూర్తి ప్రభుత్వమే కారణం. ఎందుకంటే సార్ పేరెంట్స్ వీళ్ళందరూ అట్ ది రిసీవింగ్ ఎండ్ అండి. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే అక్కడికి వీలైన లెఫ్టే నడవాలనే రూల్ ఖచ్చితంగా పాటించేటైతే లెఫ్ట్ నడుస్తారు, రైట్ నడవాలంటే రైట్ నడుస్తారు. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ వద్దు అంటే మానేస్తారు. వైలేషన్స్ ఉంటాయి, యాక్షన్ తీసుకునే లా ఎన్ఫోర్స్మెంట్ ఉంటే కంట్రోల్ అయితే. ఇక్కడ ప్రజలది పౌరులది కాదు తప్పు. ఇక్కడ పౌరులు నెట్టివేయబడుతున్నారు. ప్రభుత్వం మీడియా ఈ రోజున ఈ వీళ్ళ బండారాలను బయట పెట్టండి. అసలు ఇప్పుడు మీడియా ఎక్కడైనా బాగలేదు అనుకోండి, మున్సిపాలిటీ డ్రైనేజ్ బాగోకపోతే దాన్ని పెద్ద ఎత్తున చెప్తారు. మరి ప్రతి కాలేజీలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మీడియా సంస్థలు ఎందుకు పెట్టండి? మీ ఛానల్ ఏదో చేస్తున్నారు, బట్ వేరే ఛానల్స్ ఎక్కడ కనపడదు. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా మామూలు వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్లు అందలేదంటే అప్పుడు అక్కడ ఒక ఐటమ్ బయలుదేరు. ఐటమ్ చేస్తారు. ప్రభుత్వం నంబర్ 1 ఇందులో. రైట్ సార్ క్రాంతి కుమార్ గారు చెప్పండి. PCR గారు ఒకసారి క్రాంతి కుమార్ గారి మీద మన దగ్గర జూమ్లు అందుబాటులో ఉన్నారు, వారి మీద